రాజధాని మీరు అసలు తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని నమ్మవాకండి, తరలిస్తారని ఇక్కడే ఉంటుందని చెప్పాడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించిన తర్వాత 3 రాజధానులు అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పరాయి రాష్ట్రానికి? నిన్న మొన్న ఏం చెప్పాడు అసెంబ్లీలో? రాజధాని హైదరాబాద్ ఎలానో మనకు ఒక క్యాపిటల్ నుండి ఉంటే పవర్ఫుల్గా ఉండేదని చెప్పాడు. అమరావతి నాశనం చేసింది ఆయనే కదా. ఉన్న రాజధానిని 10,000 కోట్లు పైగా ఖర్చు పెట్టిన రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట, లెజిస్లేచర్ క్యాపిటల్ ఒక చోట, ఇంకో చోట జ్యుడిషియర్ క్యాపిటల్ అని 3 ముక్కలాట ఆడి చివరికి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారు. అంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది, అధికార పార్టీ నాయకులకు ఒకటి అర్థమైంది, ప్రజలు మనల్ని తొందరలోనే తన్నే రోజులు ఉన్నాయి, తరిమేసే రోజులు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ క్యాపిటల్ అయితే వెళ్ళొచ్చు మనం, చక్కగా మన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, మన ఆస్తులు బెంగళూరులో ఉన్నాయి, మనం వెళ్ళి తలదాచుకోవచ్చు, మన ఆస్తులు కాపాడుకోవచ్చు. మేము ఒకటే తెలియజేసేది, మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ఎక్కడ దాక్కున్నా సరే లెక్క అప్పచెప్పడం ఖాయం. మీరు దోచుకున్నది, దాచుకున్నది, మింగిన డబ్బుని ఎక్కడ దాక్కున్నా కక్కించడం ఖాయం. వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఇక వైకాపాకు ఓటేస్తే చెత్తబొట్లో ఓటేసినట్టే అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పకుండానే చెప్పాడు. పెంచుకోవడానికి పక్క రాష్ట్రంలో ఉన్న దానిలో హైదరాబాద్ రాజధాని ఏంటండి బాబు? ఇప్పుడు భారతదేశంలో ఢిల్లీ రాజధాని మనం వెళ్ళి పాకిస్తాన్లో పెడతామంటే కుదురుద్దా? ఉమ్మడి రాజధాని అయిపోయింది కదా, దాని టైం అయిపోయింది కదా, దాని టైం అయిపోయింది. పునర్విభజన చట్టం ప్రకారం దాని టైం కూడా అయిపోయింది. పునర్విభజన చట్టంలో ఉమ్మడి క్యాపిటల్కి టైం స్పెసిఫై చేశారు, దాని టైం అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ అంటున్నాడంటే అర్థం ఏంటి? కాబట్టి అధికారాన్ని కోల్పోతున్నామని చెప్పకనే చెప్తూ ఉన్నారు. మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతున్నారు అంతే. ఒక ఆయనేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టిస్తాడు, ఒక ఆయనేమో రాజధానిని 3 ముక్కలు ఆడుతూ ఉంటాడు. వైవి సుబ్బారెడ్డి గారికి ఏమో రాజధాని గురించి పేటెంట్ ఇచ్చాడు, నువ్వు 3 ముక్కలు తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టని. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి దొంగ ఓట్లు సృష్టిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ.